రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. యవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చునియుండిరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా, యెహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా, అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి ఘనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా, ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు, వాని మాటలు మీరెరిగియున్నారని చెప్పెను. కాబట్టి వారు, అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలియుండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములో నుండి ఎవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకుని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను. యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా, యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను.
రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ, సమాధానముతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడము వలనే యున్నదనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ, సమాధానమా అని అడుగగా, యెహూ, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చునెనెను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కిపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిద్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము. మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనెను. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గురునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలిబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వచనము నుండి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున వాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు పూర్తి చేయబడినవి.